హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. అన్ని ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. ఇంకా లాస్ట్ పెండింగ్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి మనకి. రీసెంట్గా మనకి పారామెడికల్ మినిస్ట్రీ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించినవి కూడా రావడం జరిగింది. ఇక మనకి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో మినిమం మీకు 30 డేస్ టైం ఉంది. మినిమం 30 డేస్, మాక్సిమం 90 డేస్ టైం ఉంటుంది. ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే 90 డేస్ కంటే దాటిపోతుంది టైము. అంటే కొన్ని ఎగ్జామ్స్ మనకి ఆగస్ట్లో కూడా కేటాయించడం జరిగింది. CBT2 ఆ మధ్యలో పెడతారనే ఉద్దేశంతోనే మనకి ఆగస్ట్లో మనకి గ్రూప్ డి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. సెప్టెంబర్లో కూడా కొన్ని CBT2 ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఉండొచ్చు అని చెప్పేసి 90 డేస్ అనుకుంటున్నాము. మినిమం అయితే 30 డేస్. అంటే ఈ రోజు నేను వీడియో చేస్తున్న రోజుతో కలుపుకుంటే 30 డేస్ కంటే ముందు ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. అదేవిధంగా 90 డేస్ తర్వాత ఎగ్జామ్ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. అంటే ఈ 30 నుంచి 90 డేస్ మధ్యలోనే ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్లో మనకి ఎగ్జామినేషన్ డేట్ ఉంటుంది. సో మినిమం మన చేతిలో 30 రోజులు ఉన్నాయి అనుకుందాం సపోజ్కి. ఈ 30 రోజుల్లో నువ్వేమేం చేయగలుగుతావు అనేది ఒకసారి చాలా మంది లాస్ట్ ఫైనల్ టచ్ అనేది ఏ విధంగా చేయాలి, లాస్ట్ మినిట్ ఏ విధంగా చదవాలి, చివరి 30 రోజులు ఏ విధంగా చదవాలి, లేకపోతే చివరి 40 రోజుల్లో ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి అంటున్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. అంటే మీ చేతిలో ఎంత టైం ఉందో మీకు ఒక ఐడియా వచ్చింది. ఇక లాస్ట్ 30 డేస్ ప్లాన్ అనేది చూద్దాం. సో 30 రోజుల ప్లాన్లో మీరు ఖచ్చితంగా 9 నుంచి 10 గంటలు కూర్చోవాల్సిందే. నేను అంతకుముందు చెప్పాను, కావాలంటే 2026 నోటిఫికేషన్కి, అంటే ఇప్పుడు మళ్ళీ మనకి డిసెంబర్లో కొత్త నోటిఫికేషన్ వస్తుంది ఆర్ఆర్బీ గ్రూప్ డి. సో ఆ కొత్త నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా సమయం ఉంటుంది. దాదాపు 9 మంత్స్ సమయం ఉంటుంది ఇప్పటి నుంచి పడితే. అంటే 9 నెలల సమయం ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్కి. 2026లో మనకి గ్రూప్ డి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తుంది. సో దాని ఎగ్జామ్స్ వచ్చేది ఆఫ్టర్ 9 మంత్స్, అంటే 2027 జూలై లేదా సెప్టెంబర్లో ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకి 150 రోజుల టైం టేబుల్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆ టైం టేబుల్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఈ 150 రోజుల టైం టేబుల్ కనుక ఫాలో అవుతే మిమ్మల్ని జాబ్ రాకుండా ఎవరు ఆపలేరని గతంలోనే చెప్పాను. సో వాళ్ళు అది ప్రిపేర్ అవ్వండి. మరి 2025 నోటిఫికేషన్కి ఇప్పుడు రాబోయే మనకి ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ చేతిలో కేవలం 30 రోజులు మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్తున్నాను. సో 150 రోజుల టైం టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజుకి 4 గంటలు, లేకపోతే 5 గంటలు, 6 గంటలు చదివినా సరిపోతుంది. కానీ లాస్ట్ 30 డేస్ మాత్రము ఖచ్చితంగా మీరు 8 నుంచి 9 నుంచి 10 అవర్స్ అయినా ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. చాలా మంది అడుగుతారు నాకు, సార్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది చెప్తే, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, మానేసి లాస్ట్ ఒక 2 మంత్స్ బాగా ప్రిపేర్ అవుతాను. ఇబ్బంది ఏం లేదు. నిజంగా ఆ ప్రైవేట్ జాబ్ కనుక నీకు అంత ముఖ్యం కాకపోతే, ఫైనాన్షియల్గా నీకు అంత ముఖ్యం కాదు, లేకపోతే ఆ జాబ్ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఆ జాబ్లో అయినా చేరే అవకాశం ఉంటుంది అనుకుంటే, నువ్వు ఆ జాబ్ మానేసి ఈ చివరి నెల లేదా 40 రోజులు నువ్వు ఈ విధంగా చదువుకుంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ సాధిస్తావు. అండ్ ముఖ్యమైన ఇంకొక పాయింట్ చెప్తున్నా, మీరు కావాలంటే ఎవరినైనా జాబ్ వచ్చిన వాళ్ళని అడగండి, లేకపోతే పెద్ద ఇవి గ్రూప్ డి, ఎన్టీపీసీ ఇలాంటి కాకుండా ఇంకా పెద్ద గ్రూప్స్ కానీ, లేకపోతే ఎన్టీపీసీ కానీ సాధించిన వాళ్ళ, సివిల్స్ కానీ సాధించిన వాళ్ళని అడగండి. లాస్ట్ 1 or 2 months ఎంత ప్రిపేర్ అయ్యామనే దానిపైన మీ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అంతకు ముందు చదివిన 12 మంత్స్ లేకపోతే 24 మంత్స్, అంటే 1 year 2 years నుంచి చాలా మంది ప్రిపేర్ అవుతారు కదా. అదంతా ఒక ఎత్తు అయితే, లాస్ట్ 1 or 2 months నువ్వు ప్రిపేర్ అయిందంతా ఒక ఎత్తు. సో కాబట్టి లాస్ట్ 30 minutes అనేది మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. సో డైలీ 9 to 10 hours కేటాయించండి. అవసరమైతే అంతకంటే ఒక గంట ఎక్కువైనా కేటాయించడం, తక్కువ అయితే వద్దు. లేదు ఖచ్చితంగా నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకుంటే కనుక మినిమం 6 గంటలైనా కేటాయించడానికి ప్రయత్నించండి. సో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఫస్ట్ మ్యాథమెటిక్స్ తీయండి. పొద్దున్నే బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది మీకు. అర్థమవుతుంది అసలు మీ బ్రెయిన్లో ఎటువంటి థాట్ కానీ, యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ, లేకపోతే భయం కానీ, టెన్షన్స్ కానీ ఏమి ఉండవు. ఫస్ట్ మ్యాథ్సే. ఎందుకంటే మ్యాథ్సే కింగ్ మేకర్ మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో. ఆ తర్వాత 8 నుంచి 8:30 వరకు, 10:30 వరకు రీజనింగ్ చేసుకోండి. అంటే నేను మధ్యలో మీకు కొద్ది గ్యాప్ అనేది తీసుకోవచ్చు, బ్రష్ చేసుకోవచ్చు, లేకపోతే స్నానం చేయొచ్చు, లేకపోతే ఇతర పనులు ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఒక సమయం అనేది చెప్తున్నాను. కొంతమంది 6 గంటలకే కుదరకపోతుండొచ్చు, 5 గంటలకే లేస్తారు. వాళ్ళు తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఒక 2 hours మ్యాథమెటిక్స్కి, ఒక 2 hours రీజనింగ్కి. కరెక్ట్ నేను చెప్పిన టైమింగ్సే పాటించాలని లేదు. సార్ ఇక్కడ 8:30 అన్నాడు, 8:30కి ఏమో నాకు వేరే పని ఉంది, స్నానం చేయాలి, మరి 8:30కి నేను ఏ విధంగా చదువుకోవాలంటే, నేను 8:30 అనేది 8:30 to 10:30 అంటే ఒక ర్యాండమ్గా ఒక ఫిగర్ చెప్పా. ఇక్కడ 8 నుంచి 8:30కి మధ్యలో గ్యాప్ ఇచ్చి, అందుకనే మీకు బ్రష్ చేసుకుంటారనో, ఫ్రెష్ అవుతారనో, ఏదో సంథింగ్ అని. సో ఆ విధంగా మీరు టైం టేబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాగైనా సరే మ్యాథ్స్ ఒక 2 గంటలు కేటాయించండి. టార్గెట్ ఎవ్రీ డే 100 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి.
ఒకటే చాప్టర్లో 100 క్వశ్చన్స్ చేయడం కంటే నెంబర్ సిస్టమ్ నుంచి ఒక 10 క్వశ్చన్స్, ఆ తర్వాత డివిజిబిలిటీ రూల్ నుంచి ఒక 10 క్వశ్చన్స్, ఆ తర్వాత యావరేజ్ నుంచి 10 క్వశ్చన్లు, ఒక్కొక్క టాపిక్ నుంచి అలా ఒక 5 10 చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? రీజనింగ్ కూడా అంతే, డైలీ 100 క్వశ్చన్స్. డైలీ 100 క్వశ్చన్ చేయగలుగుతామా అంటే ఆల్రెడీ మీరు ఎన్నో రోజుల నుంచి చదువుతూ వచ్చారు, ఇంకా చేయాలి. మరి లాస్ట్ 30 days ప్లాన్ అంటే అలాగే ఉంటుంది. నేను రోజుకో 10 చేస్తానంటే అది నువ్వు ఇంకా ఈ 2026లో జరిగే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మానేసి 2027లో జరిగే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మంచిది. రోజుకి 5 చేస్తా 10 చేస్తా అంటే మాత్రం. సో అంత స్ట్రిక్ట్గా చేయాలి. ఆ తర్వాత జనరల్ సైన్స్కి 1.5 hour లేదా 2 hours కేటాయించవచ్చు రీజనబుల్గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్. మ్యాథ్స్ రీజనింగ్ కింగ్ మేకర్స్ అయితే జనరల్ సైన్స్ కూడా ఇక్కడ 25 మార్కులకి నువ్వు మినిమం ఎంత లేదనుకున్నా కానీ ఒక 20 మార్క్స్ తెచ్చుకునేటట్టు, లేకపోతే ఒక 18 మార్క్స్ తెచ్చుకునేటట్టు అన్న ప్రిపేర్ అవ్వాలి. దీనికి మెయిన్గా కారణం ఒకటే, థియరీ చదవండి ఫస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను, కాంతి అనే టాపిక్ ఉంది. కాంతి అనే టాపిక్ని థియరీ చదవండి, ఎన్సీఆర్టీ థియరీ చదవండి. లేకపోతే మన ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన థియరీ బుక్ కూడా ఉంది, ఆ బుక్ చదువుకోండి. సేమ్ మళ్ళీ ఆ బుక్ మూసేయండి, పక్కన బిడ్ బ్యాంక్ బుక్ ఓపెన్ చేయండి. లాస్ట్ 10 years నుంచి కాంతి అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి కదా, మొత్తం సాల్వ్ చేయండి. మీకే అర్థమైపోతుంది, అరే నేను థియరీ చదవడం వల్ల నాకు ఆ చదివిన క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయో అని మీకే అర్థమైపోతుంది. సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఎన్సీఆర్టీ నుంచి దిగినవి. సో కాబట్టి ఈ విధంగా ఫస్ట్ థియరీ చదివి తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసి కాంతి అనే టాపిక్ అయిపోయింది. రోజుకి ఆ విధంగా మినిమం ఒక టాపిక్ కంప్లీట్ చేసినా కానీ సైన్స్ నీకు 30 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సైన్స్ నుంచి 15 టాపిక్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ వీడియో చెప్పాం, మనం ఏఎన్ఆర్ ట్యూటోరియల్ 15 టాపిక్స్ ఫ్రమ్ జనరల్ సైన్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ 15 టాపిక్స్ నుంచి దాదాపు 80% మార్క్స్ వస్తాయి. ముందు ఆ 15 టాపిక్స్ కంప్లీట్ చేసి మిగతా 15 టాపిక్స్ తర్వాత చేసినా పర్లేదు. ఇక నేను ఆల్రెడీ ఈ కరెంట్ అఫైర్స్ జీకేని లాస్ట్లో చూసుకోమని చెప్పాను. మీరు గనక ఫోకస్ చేస్తే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి, అవసరం అయితే జీకే వదిలేసేయండి మొత్తానికి, మీకు సమయం లేదనుకుంటే. ఈ జీకే మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో జనరల్ సైన్స్ మీద, మ్యాథ్స్ రీజనింగ్ మీద చేసుకున్నా సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ కొద్దిగా డైలీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయి. మనకి మీకు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. సో నెక్స్ట్ దీనికి ఒక 1 hour కేటాయించండి కరెంట్ అఫైర్స్కి. ఒకవేళ జీకేలో చదువుకుంటాము అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, యూఎన్ఓ, స్పోర్ట్స్, అవార్డ్స్, ఇట్లాంటి డ్యామ్ షూర్ బిట్లు ఉంటాయి అనమాట కొన్ని టాపిక్స్. మన జీకే బుక్లో ఫస్ట్ 157 టాపిక్స్ అవే. ఆ 157 టాపిక్స్ చదివామంటే జీకే నుంచి కూడా మంచి మార్క్స్ సాధించుకోవచ్చు. సరే, ఇక జీకే చదవాలా వద్దనేది మీ ఇష్టం. జీకే చదివే బదులు ఆ టైంని మీరు జనరల్ సైన్స్కో, మ్యాథ్స్కో, రీజనింగ్కో కేటాయిస్తారంటే కేటాయించండి. కరెంట్ అఫైర్స్ మాత్రం జస్ట్ తూచగా పాటించండి. ఒకవేళ నాకు ఇవి చదవడానికి కూడా టైం లేదు, అసలు కరెంట్ అఫైర్స్ జీకే ముట్టుకోవడానికి టైం లేదు అనుకుంటే ఫస్ట్ అయితే ఈ 3 కంప్లీట్ చేయి. అంటే నీకు ఇంత టైం లేనప్పుడు ఇంక మనం ఏం చేయలేము. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అన్న వాటి 3కన్నా న్యాయం చేయి. ఆ 3కన్నా న్యాయం చేస్తే నీకు ఖచ్చితంగా అంటే ఆ 3లో నుంచి మ్యాథ్స్లో నుంచి 25 క్వశ్చన్లు, రీజనింగ్లో నుంచి 30 క్వశ్చన్లు, జనరల్ సైన్స్ నుంచి 20 క్వశ్చన్లు, మొత్తం ఎన్ని క్వశ్చన్లు అయినాయి? 80 మార్క్స్ వచ్చినాయి దీంట్లోకి. ఈ 3 టాపిక్లో నుంచి 80కి నువ్వు ఒక 70 అయినా స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ జీకేలో నుంచి ఒక 5 మార్కులు తెచ్చుకున్నా నీకు 75 మార్క్స్ అయిపోతాయి. ఓకేనా? సో ఆ విధంగా ఒకవేళ ఇది ముట్టుకోవడానికి టైం లేకపోతే చెప్తున్నా, ఒకవేళ టచ్ చేస్తా అంటే టచ్ చేయొచ్చు. మీరు ఎన్టీపీసీ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే జీకే బాగా పర్ఫెక్ట్గా చదువుకుని ఉంటారు, వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ ఇంకొక 5 మార్కులు ఎక్కువ వస్తాయి, 80 మార్క్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ ఒక 2 గంటలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద. ఆల్రెడీ గతంలోనే చెప్పాము, రైల్వే అంటేనే ప్రీవియస్ ఇయర్ మొత్తం ప్రీవియస్ ఇయర్ మోడల్సే దిగుతున్నాయి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. 2024, 2025, 2026లో జరిగిన క్వశ్చన్స్ అన్ని కూడా గతంలో నుంచి 2016, 2018, 2019 నుంచి వచ్చిన క్వశ్చన్స్. కావాలంటే మోడల్ సెట్ చేసుకోండి, నేను చెప్పేది కాదు. ఒక ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ తీసుకోండి 2018, మొన్న జరిగిన 2025 మోడల్ పేపర్ తీసుకోండి, మ్యాచ్ అయినా లేదో చూసుకోండి మోడల్స్, మీకే అర్థమైపోతుంది. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే. ఒక 2 గంటలు వీటికి కేటాయించండి. ఇక లాస్ట్ ఒక గంట పొద్దు నుంచి, ఈ రోజు చదివావు కదా నువ్వు, ఈ రోజు పొద్దు నుంచి ఏమేం చేసావు ఇక్కడ ఉంటుంది. ఏం చేసావు? మ్యాథ్స్ 2 గంటలు చదివావు, రీజనింగ్ 2 గంటలు చదివావు, సైన్స్ చదివావు, కరెంట్ అఫైర్స్ చదివావు. వీటన్నిటిని లాస్ట్ ఒక గంట పడుకునే ముందు రివిజన్ చేసుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసిన వాటిలో ఏమైనా తప్పులు చేసాను అవన్నీ రౌండ్ మార్క్ వేసుకొని రేపు పొద్దున్న లేవగానే నిన్న ఏవైతే తప్పులు చేసావో వాటిని ఫస్ట్ చదువుకొని మళ్ళీ రేపటి షెడ్యూల్ స్టార్ట్ చేయి. ఈ 30 రోజులు ఇలా చేయి బాబు, నిన్నెవ్వరు ఆపరు. ఓకేనా? చదివే విధానం ఇలా ఉండాలి. అసలు మనం చదువుతున్న ప్లాన్ చూస్తుంటే పక్కన వాళ్ళకి వావ్ అసలు ఎలా చదువుతున్నాడో అనుకోవాలి. సో ఈ విధంగా చదువుకుంటే నువ్వు అంతకుముందు చదివింది అంతకుముందు ఎంత కష్టపడ్డావో దానికి న్యాయం చేసినట్టు. లాస్ట్ 30 రోజులు ఈ విధంగా కనుక చదవలేదంటే అంతకుముందు చదివినంత వృధా ప్రయత్నం అనమాట. ఓకేనా? ఆల్ ద బెస్ట్. హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిడ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్సే మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిడ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది.
దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నిటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్ బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి సపోజ్ కి. ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి. ఎన్టీటీసీ లో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా, నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిడ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిడ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్,
ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా దీంట్లో ఉంటాయి మీకు. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అంటే సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించినవి కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది, ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది, ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది, ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్ 3 బుక్స్ 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది, మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.